నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్ వచ్చేటప్పటికి అసలు మీది ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం, ఏ ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, వీళ్ళు రేపు ఫ్యూచర్లో ఏమవటానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంతా ముందు జాతక చక్రంలో చెక్ చేసుకుంటా. సపోజ్ ఆ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉన్నదనుకో, అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి దానికి తగ్గ నంబర్లో న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టడం జరుగుతుంది. ఈ అబ్బాయి బిజినెస్ చేసేటువంటి యోగం ఉందనుకోండి, ఆ అబ్బాయికి ఫ్యూచర్లో బిజినెస్ చేసే యోగం ఉంది కాబట్టి దానికి తగ్గ నంబర్లో పేరు పెట్టడం జరుగుతుంది. అలానే ఈ అబ్బాయి బిజినెస్సా లేదా జాబా లేదా ఏంటి అనేటువంటిది జాతక చక్రంలో చూసుకొని అప్పుడు పేరు పెట్టేటప్పుడు ఫ్యూచర్లో ఈ అబ్బాయి ఏమవబోతున్నాడు అనేటువంటి దాన్ని ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా మంచి పేరు కనుక ఇవ్వగలిగితే ఆ పిల్లవాడు ఆటోమేటిక్గా అబ్బాయి జాతకానికి తగ్గట్టుగా పేరు వచ్చింది కాబట్టి జీవితంలో బాగా అంచెలంచెలుగా పైకి రావడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఎలా పడితే అలా పేర్లు పెట్టకుండా మంచి ఎక్స్పర్ట్స్ని అడిగి పేర్లు పెట్టించుకోండి. అలా పేర్లు పెడితే మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ.